अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी बीआरएस वीक हलके के सदर पेड्डा गोला श्रीहरि और कोऑर्डिनेटर राजेंद्र नायक ने मुतालबा किया है कि पब्लिक सर्विस कमीशन को ग्रुप 1 के इम्तिहान में नाकामी की अखलाकी जिम्मेदारी कबूल करते हुए इस्तीफा दे देना चाहिए। रियासती बीआरएस वी सदर गेलू श्रीनिवास की कॉल के मुताबिक और एमएलए चिंता प्रभाकर के हुक्म पर बीआरएस वी ज़िले हलके के सदर पेड्डा गोला श्रीहरि और कोऑर्डिनेटर राजेंद्र नायक ने संगारेड्डी ज़िले मरकज़ के नए बस स्टैंड पर एहतजाज किया। उन्होंने रियासती हुकूमत के खिलाफ नारे लगाए। इसकी अखलाकी जिम्मेदारी लेते हुए उन्होंने टीजीएसपीएससी के चेयरमैन से मुस्तफ़ी होने का मुतालबा किया। పరీక్షకి ఈరోజు హైకోర్టు వాళ్ళు దాన్ని ఆపేయాలని చెప్పి కూడా ఏదైతే ప్రక్రియ ఉందో నియామక ప్రక్రియ ఆపేయాలని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా 563 పోస్టులు వేస్తే 563 పోస్టులలో 28 సెంటర్లు వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. 28 సెంటర్లలో కూడా 26 సెంటర్లు వేరే సెంటర్లు ఉంటే 2 సెంటర్లు మాత్రం ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పి మన కోటి ఉమెన్స్ కాలేజీలో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ కోటి ఉమెన్స్ కాలేజ్ నుండే 563 పోస్టులలో 71 పోస్టులు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే రావడం జరిగింది. ఇది ఏ విధంగా సాధ్యపడింది అని మేము బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మనకు మొత్తం ఇంచుమించు 20,000 మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తే అభ్యర్థులు పరీక్ష రాస్తే అందులో 13,000 మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తే అందులో నుంచి ఏమో వాళ్ళు మనకు ఇంచుమించు 65% వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో. అదేవిధంగా 563 మందిలో కేవలం 8,000 మంది మనకు తెలుగు మీడియంలో పరీక్ష రాస్తే కేవలం 9% మంది అంటే 56 మంది మాత్రమే ఈరోజు తెలుగు మీడియం వాళ్ళు మనకు సెలెక్ట్ కావడం జరిగింది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? గత మనము ఇంతకు ముందు ఉన్న పరీక్షలు కానీ అవన్నీ గమనిస్తే ఎక్కువగా మనకు తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. అంటే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు నష్టపోవడం జరిగింది. మన మాతృభాష తెలుగు, మన మాతృభాష దినోత్సవం రోజే ఈ కోర్టు తీర్పు కూడా మనకు చాలా హర్షించదగ్గ విషయం. ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈరోజు రేవంత్ సర్కారు హైకోర్టు బెంచ్ కు మరి అదేవిధంగా సుప్రీంకోర్టు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని ఒక భరోసా ఇస్తూ మన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో మేము నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంట అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఏకైక నోటిఫికేషన్ గ్రూప్ 1 ఒకటే. ఆ గ్రూప్ 1 ప్రక్రియలో భాగంగా రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది అన్యాక్రాంతం జరిగిందని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, మా ముఖ్యంగా యువకిషోరమైనటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కూడా కావచ్చు, అప్పటి నుంచి దీని మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కోర్టు ఉమెన్స్ కాల్లో జరిగినటువంటి అవతకవతలు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లకు మాత్రమే ఉద్యోగాలు రావడం జరిగింది. వాళ్ళ ఇంటి వాళ్ళకు వాళ్ళ రిలేటివ్లకు సంబంధించేసి ఇందులో అవతకవతలు ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా అప్పుడే పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం దాన్ని కనుసన్నలోకి తీసుకున్నందువల్ల హైకోర్టుకు పోయి ఈ రోజు హైకోర్టు శుభశిక్షకంగా దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి అన్యాయాన్ని హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చినో దాన్ని శిరసా వహించకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. మీకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తీర్పును ఖచ్చితంగా మీరు శిరసా వహించాలి. మరోసారి గ్రూప్ 1 అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మరోసారి నోటిఫికేషన్ ఇచ్చేసి గ్రూప్ 1 రాసేటటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా అలాట్ చేసేటటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో అందరికీ సరిసమానంగా ఉండాలి. కానీ కొందరికి సంబంధించి స్పెషల్గా అమ్మాయిల కోసం సపరేట్గా కేటాయింపు చేసి మీ రిలేటివ్స్కు మీ చుట్టాలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు అందులో అలాట్ చేయడం అనేటువంటిది 100% తప్పు. ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రకంగా ఈరోజు ప్రతి విద్యార్థులు పరీక్ష రాసేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే రకంగా నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును శిరసా వహిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 అధ్యక్షుల పర్యటన మేము ఉన్నాం. మరోసారి మీకు పరీక్షను ఖచ్చితంగా నిర్వహించే రకంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆదేశానుసారం సంగారెడ్డిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులతో చెలగాటం ఆడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బట్టలు ఉడిదిచ్చి కొట్టే పరిస్థితి వస్తుంది. మీరు చేసినటువంటి ఏకైక నోటిఫికేషన్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లను ఈ రోజు నువ్వు వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు పంచుకుంటా తిరుగుతున్నావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. చేసిన ఒక నోటిఫికేషన్ కూడా ఇది చట్ట విరుద్ధమైంది కాబట్టి
టీఎస్పీఎస్సీ నిర్మించినటువంటి ఈ పరీక్షకు శిరసా వహిస్తూ ఖచ్చితంగా టీఎస్పీసీ చైర్మన్ రాజీనామా చేయాలంటని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. एक और मुखिर शख्स जिसने एक नाबिना तालिब इल्म के इलाज के लिए उसकी बिनाई बहाल करने के लिए 10 लाख रुपए की माली इमदाद फराहम की, इलाज कामयाबी के साथ मुकम्मल हुआ और जोड़े ने जो अपनी बिनाई दोबारा हासिल करना चाहते थे कहा कि वह ऐसे मरीजों को सीएम रेवंत रेड्डी और वजीर सेहत दामोदर राज नरसिम्हा की तवज्जो दिलाएंगे और इस बात को यकीनी बनाएंगे कि उन्हें मुस्तकबिल में तिब्बी इमदाद मिले। कर्नाटक के एक जोड़े जग्गारेड्डी किशन पवार और शांताबाई 15 साल पहले कंडेकी गांव आए और आबाद हुए। उनका सबसे छोटा बेटा संपूर्ण नायक 1 साल कबल अपनी मोटरसाइकिल से गिर गया था और उसके सर पर चोट आई थी। यह हालत आंख से दिमाग तक जाने वाले आसाब की कमज़ोरी की वजह से जिसकी वजह से वो बीनाई से महरूम हो गया। संपूर्ण नायक जो 1 माह तक कोमा में चले गए, अब तक ऑप्टिक हाइड्रोप्सी नामी बीमारी के इलाज पर 5 लाख रुपए खर्च कर चुके। डॉक्टरों ने उसकी बीनाई बहाल करने के लिए 2 और बड़े इलाज कराने का मशवरा दिया। डॉक्टरों ने मशवरा दिया इलाज के लिए 8 लाख रुपए का दरकार होंगे। डॉक्टरों ने वाज़े किया है कि एक्यूपंक्चर और स्टेम सेल रीजनरेशन अगर बैक वक्त किया जाए तो इसकी बीनाई बहाल हो जाएगी। वालिदैन जो माली मुश्किलात की वजह से अपने बेटे का इलाज करवाने से कासिर थे, संपूर्ण जो कि परेशानी के आलम में जग्गारेड्डी आया और उसे यही बात बताई। उसके वालिदैन संपूर्ण जो कि बीकॉम की तालिब इल्म हासिल कर रहे और तालीम हासिल कर रहे संपूर्ण की अबतर हालत को देखकर मुतासर हुए और जग्गारेड्डी जोड़े ने फ़िराक़ दिली का मुजाहरा करते हुए उसे फौरी तौर पर उसकी आंखों का इलाज फराहम किया। ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నాకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది, ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ నా పరంగా ఇమ్మీడియట్లీ ఒక 10 lakhs రూపీస్ 10 లక్షల రూపాయలు ఈ బాబుకి ఎట్ ఏ టైం ఇప్పుడు ఆ 2 ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా కొంత ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అవసరం నేను కూడా దాంతో కంటి చూపు వస్తుందని నా విశ్వాసం, మంచిది ఆ విశ్వాసం. కాబట్టి సరే ఇది ఒక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టర్ కూడా ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఈ వీడియోస్ అన్ని కూడా బయటికి పోతాయి, వారి దృష్టికి పోతాయి. ఇలాంటి కేసులు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి కూడా కొంత అంటే చూపు ఈ రకంగా పోయిన వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కొంత మనం ఇలాంటి కేసులు తెలివై మనకు కూడా తెలివై. నాకు కూడా ఎట్లా తెలిసింది, ఈ బాబు 1 year తర్వాత నా దగ్గరకు వచ్చాడు. సరే ఇక్కడ మనం కొంత హెల్ప్ చేస్తామనేది వాళ్ళకి కొంత ఎవరో చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి సడన్లీగా కింద పడి కంటి చూపోయిన వాళ్ళకు ఇమ్మీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి. కొంత సమాజంలో అనేక మంది దాతలు కూడా ఉన్నారు. ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు, గరెడని కాదు, చాలామంది భూమి మీద దాతలు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తుంటూ వాళ్ళ కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అనే దాంట్లోనే ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది, మన మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి పోతుంది. వాళ్ళు కూడా ఇటువంటి కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. దీనికి కూడా ఇలాంటి కేసెస్ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా ఈ వీడియోస్ పనిచేస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి మనం ఇతనికి 10 లక్షలు హెల్ప్ చేస్తున్నాం. బాబు జాగ్రత్తగా ఇక విశ్వాసం నిన్నే కాపాడుతుంది. పైసలు మేము దేవుడు ఇక నేను దేవుడు నమ్ముకొని మంచిగా మా దగ్గరికి కూడా దేవుడే పంపించాడు అనుకో, ఇక ఆ డాక్టర్లు ఆ దేవుళ్ళు కూడా నిన్ను బయట పడేస్తారు. దేవుని మొక్క సక్సెస్ఫుల్ చేస్తాం. ఓకే, క్యాష్ ఇవ్వడం నేను 10 లక్షలు కరెక్ట్ లేదా జన్మ కొడుకు తీసుకుంటారా ఎవరైనా తెలిసేస్తే కూర్చొని తీసుకోండి. లేదు అమ్మకిస్తాను ఇక తీసుకోమా, బ్యాగ్ వేసుకొని లెక్క పెట్టుకుంటావా? మళ్ళీ లేదు 1 2 3 4 5 కాదు బాబు, 1 5 చలో.
ఎంత బాబు? 1 2 3 4 5 చలో 10 లక్షలు బాబు. చలో ఓకే రైట్. రైట్ నువ్వు తట్టుకోవడం లేని వాళ్ళు అయితే మొత్తం ఏం కాదు, కానీ ఉండిపోయిన వాళ్ళు కదా అన్న, ప్రపంచాన్ని చూసి నిలబడి నువ్వు రామ్మ, అమ్మ ఫస్ట్ అయ్యా తర్వాత. RBVRR तेलंगाना स्टेट पुलिस एकेडमी हैदराबाद में तारीख 7वें ऑल इंडिया जेल ड्यूटी मीट 2025 पर पर्दे उतरे और जिसमें एक अजीम शान इख्तितामी तकरीब के साथ वज़ीर मुमलिकत बराए उमूर दाखिला बंडी संजय बतौर मेहमान ख़ुसूसी शरीक हुए। इस तकरीब में रवि गुप्ता IPS स्पेशल चीफ सेक्रेटरी होम हुकूमत तेलंगाना, डॉक्टर जितेंद्र IPS डायरेक्टर जनरल ऑफ पुलिस तेलंगाना, पोंगुलेटी श्रीनिवास रेड्डी वज़ीर इत्तलात व ताल्लुकात आमा तेलंगाना और हिंदुस्तानी भर से कई सीनियर मुअज़्ज़िज़ीन ने भी शिरकत की। MCRHRD जुबली हिल्स में महकमे सनत के ज़र एहतमाम MCRHRD में एक मीटिंग हुई। लैब से रोज़गार और कानून के वज़ीर विवेक वेंकटस्वामी मेहमान ख़ुसूसी रहे। केमिकल और फार्मास्यूटिकल इंडस्ट्री में मुलाजमत की हिफाजत पर तरबियती प्रोग्राम हुआ। वज़ीर विवेक वेंकटस्वामी ने ट्रेनिंग ऑफ ट्रेनर्स प्रोग्राम का आगाज़ किया। केमिकल और फार्मास्यूटिकल कंपनियों के नुमाइंदों, ITI कॉलेजों के प्रिंसिपलों के लिए तरबियत रही। विवेक वेंकटस्वामी वज़ीर ने कहा कि हुकाम को सनत में हिफाजत पर तवज्जो देनी चाहिए। सब जानते हैं कि पुशा मेलारम सगाची इंडस्ट्रीज़ के साथ क्या हुआ, ये मालिकान के लिए एक केस स्टडी है। Namaskaram, good morning to everybody for taking this initiative. We have a public-private partnership on safety in factories because they tell us, no, these are the measures one should take. The general tendency of when such a situation is happening, who becomes more responsible? Every responsibility comes. It is the private sector, it is the industry, it is the officers working in the industry. వాళ్ళ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు ఏం స్టెప్స్ తీసుకోవాలి? డైరెక్టర్ పొజిషన్ తీసేయాలి. ఇది చాలా ప్రెషర్ ఉంటుంది మేనేజ్మెంట్స్ పైన. సో ఐ కెన్ జస్ట్ గివ్ దెమ్ అన్ ఎగ్జాంపుల్. మొన్న మీ అందరు తెలుసు పాషా మైలారంలో ఏమైంది సిచ్యువేషన్. ఇట్ ఈస్ అ కేస్ స్టడీ. అందరు కూడా మేనేజ్మెంట్స్ ఆ కేస్ స్టడీ చదవాలి చెప్పి దాన్ని రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ చేయడం జరిగింది. దాంట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిసెంబర్లో వెళ్ళినాడు, ఇన్స్పెక్ట్ చేసినాడు. హీ హాజ్ గివెన్ అ రిపోర్ట్ టు ద మేనేజ్మెంట్లో ఐ వెంట్ త్రూ. నేను ఆ సైట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ వాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్షన్ అయిందా, అన్నీ కూడా డీటెయిల్గా ఎనామరేట్ చేసి మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి ఇంటర్నల్లీ. మీరందరు సేఫ్టీ ఆఫీసర్స్ హు ఆర్ హియర్, మీరందరు. YS शर्मिला रेड्डी APCC चीफ ने कहा है कि रियासत के हर किसान पर औसतन 2 लाख का कर्ज है। हमारी रियासत किसानों की खुदकुशी के मामले में मुल्क में पहले नंबर पर है। ये अफसोसनाक है कि हर साल 1000 से ज़्यादा रजिस्टर्ड होते हैं। वजूहात और हल कुछ भी नहीं। किसानों के मसाइल बहुत ज़्यादा हैं। सरकारी स्कीमें खौफनाक। चंद्रबाबू का अन्नदाता एक नेमत जो 20 कोई भी कोने तक नहीं पहुंच सकता। किसानों की तमाम स्कीमें बंद कर दी गई। फसल का कोई मुआवजा नहीं, कोई सब्सिडी स्कीम नहीं, कोई बोनस नहीं। ज़राअत में मदद चली गई। रियासत में किसान की कोई हिमायत नहीं है। సూపర్ 6 సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు? సూపర్ 6లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మరి అది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి? చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లేదా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఇంతవరకు
ఉద్యోగాలు కల్పించింది లేదు. పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది లేదు. అంటే 20 లక్షల ఉద్యోగాలు రాలేదు. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉండింది. ఇప్పటికీ మన రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కనీసం సగం మందికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా అంటున్నారు? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. అన్ని పథకాలు అంతే. మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క మహిళకైనా 1,500 రూపాయలు నెలకు ఇచ్చారా? అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క మహిళకు కూడా ఒక్క నెల కూడా మీరు ఇవ్వకుండా సూపర్ హిట్ ఎలా అవుతుంది? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. మహాశక్తి అన్నారు, శక్తివంతులను చేస్తామన్నారు. ఒక్క మహిళను కూడా మీరు శక్తివంతులను చేసింది లేదు. అన్నదాత సుఖీభవ అన్నారు. కేవలం 40 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు ఇస్తున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో ముడిపెట్టి మరీ ఇస్తున్నారు. ఇక పిల్లలకు ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పింది 15,000 అయితే 13,000 ఇస్తున్నారు. దాంట్లో కూడా 20 లక్షల మందికి కోతలు పెట్టారు. మీరే కదా చెప్పింది ఎంతమంది బిడ్డలుకుంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అందటం లేదు? ఇలా అరాకొరగా అమలు చేస్తే ఇది సూపర్ హిట్ ఎలా అవుతుంది? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. जम्मू कश्मीर के साबिक वज़ीर आला उमर अब्दुल्ला ने आम आदमी पार्टी के रुकन पार्लियामेंट संजय सिंह की नज़रबंदी पर तशवीश का इजहार करते हुए कहा कि इससे खत्ते में जमहूरियत को नुकसान पहुंचता है। सिंह को पब्लिक सेफ्टी एक्ट के तहत आम आदमी पार्टी MLA मेराज मलिक की गिरफ्तारी के खिलाफ एहतजाज से पहले हिरासत में लिया गया था। संजय सिंह की नज़रबंदी सिंह ने इल्ज़ाम लगाया कि उन्हें श्रीनगर के एक सरकारी गेस्ट हाउस में नज़रबंद रखा गया था, जहां उन्हें नेशनल कॉन्फ्रेंस के सरबराह फारूक अब्दुल्ला से मिलने से रोक दिया गया था, जो यकजहती का इजहार करने पहुंचे थे। बार बार मीडिया के तरफ से, टेलीविजन चैनलों के तरफ से, अखबारों के तरफ से ये बात आती है कि हम क्लेम करते हैं। ये क्लेम नहीं है ना, ये सच्चाई है। 13 जुलाई को हमने क्लेम नहीं किया था कि हमें बंद किया गया था, हमें बंद रखा गया था। हमने 14 जुलाई को क्लेम नहीं किया था कि हमारे साथ हाथापाई हुई, धक्के मारे गए। ये हकीकत है और आज भी हकीकत है। संजय सिंह साहब को बंद रखा गया है। किस वजह, ये वही लोग बता सकते हैं जो इस फैसले के पीछे हैं। बार बार जो है इसी तरह की हरकतें की जा रही हैं। कहने के लिए तो कहते हैं कि जम्मू कश्मीर में सारा कुछ ठीक है, माहौल अच्छा है, लोग खुश हैं, सारा कुछ जो है वो एक नया जम्मू कश्मीर बन रहा है। लेकिन हकीकत ये है कि जब देखो तो ये लोग सख्ती के अलावा और कुछ नहीं करते। इन्होंने सख्ती हमारे साथ की, इन्होंने गलत कानून इस्तेमाल किया है महराज मलिक को गिरफ्तार करने के लिए। गिरफ्तार करने का कोई वजह नहीं। अब चलिए, अगर उनके बिहेवियर में या किसी ऐसे चीज़ में किसी को शिकायत हो तो असेंबली सेक्रेटेरिएट के साथ उठाइए, स्पीकर साहब से उसके बारे में बात करिए। लेकिन PSA कानून एक MLA के खिलाफ लगाना वो गलत। अब उस गलती को आपने और ज़्यादा बढ़ा दिया। एक राज्यसभा के मेंबर को आपने गैर कानूनी तौर बंद रखा है। किस कानून के तहत? क्या आपने उस पर कोई ऑर्डर सर्व किया है? क्या कोई प्रिवेंटिव डिटेंशन का ऑर्डर है? मर्जी आई तो आपने गेस्ट हाउस का गेट बंद कर दिया। ये ठीक बात नहीं है ना। ये जम्मू कश्मीर की स्किलिंग रूरल इंडिया जामे तरक्की और नजरिया मौश पैदा करने की हिकमत अमलियों पर 2 रोज़ा कौमी वर्कशॉप, जिसका एहतमाम SR नेशनल इंस्टीट्यूट ऑफ रूरल डेवलपमेंट एंड पंचायती राज हैदराबाद के संकर्ण चेयर का यहाँ आगाज़ हुआ। वर्कशॉप का मकसद डिमांड साइड हुनरमंदी की ज़रूरियात को हकीकी मौशी मौक़े के साथ हम आहंग करना, काबिल तौसी महारत के लिए माली और इदारजाती मदद को मुतहरिक करना, मॉडल्स रसाई और कारकर्दगी के फ़र्क को पूरा करने के लिए टेक्नोलॉजी और जिद्दत का फ़ायदा उठाना और मौश की तरक्की के लिए जामे और पायदार तरीक़ों को फ़रोग़ देना है। NIRDPR कैंपस के SK राव कॉन्फ्रेंस हॉल में मुनक़दा इफ्तिताही तकरीब में डॉक्टर ज्योतिष सत्यापालन चेयर, प्रोफेसर SR संकरण चेयर रूरल लेबर ने शिरका और मौज़ज़ीन का खैर मक़दम किया। फॉरेस्ट शोहदा का दिन जुमेरात को फॉरेस्ट मार्टर्स पाइलन नेहरू ज़ूलॉजिकल पार्क हैदराबाद में मनाया गया।
फॉरेस्ट मार्ट्रस पाइलन नेहरू ज़ूलॉजिकल पार्क हैदराबाद में मनाया गया। मेहमान ख़ुसूसी वज़ीर जंगलात तेलंगाना कोंडा सुरेखा और मेहमान एजाज़ी चेयरमैन तेलंगाना फॉरेस्ट डेवलपमेंट कॉरपोरेशन पोडियम वीरैया इस मौके पर मौजूद रहे और जंगल के शहीदों को खराज अक़ीदत पेश किया। प्रिंसिपल सेक्रेटरी EFS&T तेलंगाना अहमद नदीम, IAS प्रिंसिपल चीफ कंजर्वेटर ऑफ फॉरेस्ट डॉक्टर स्वर्णा, IFS प्रिंसिपल चीफ कंजर्वेटर ऑफ फॉरेस्ट और दीगर इस मौके पर मौजूद रहे। 15th కానీ 26th జనవరి కానీ వాళ్ళకి అవార్డులు ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో అప్పటి నుంచి మన తెలంగాణలో అటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. ఈ విషయం కూడా మన మీటింగ్లో నేను, సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా PCCF గారు సీఎం గారితో మాట్లాడినప్పుడు వారు ఒకటే మాట చెప్పారు, ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వాలి, తప్పకుండా ఆ ప్రపోజల్ పెట్టండి, నేను ఆమోదిస్తాననేటువంటి మాట చెప్పారు. అది ఎందుకు అంటే ఆ విధంగా చేసినప్పుడు ఇంకా వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఇంకా మంచిగా పని చేయాలనేటువంటి ఒక సపోర్ట్ ఉంటుంది. కాబట్టి అది కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారితో నిర్ణయించి మరి అది కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అడవుల రక్షణ, అటవీ సంపద స్మగ్లింగ్ వంటి కార్యక్రమాలు అరికట్టడం కోసం అటవీ శాఖ అధికారులు నిజంగా చెప్పాలంటే చాలా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా మేము కూడా క్షేత్ర స్థాయిలో చేస్తున్న సిబ్బందికి ఎంతో సహకారం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా CPI के ज़रिए तमाम मुनक़दा तेलंगाना मुसल्लह जद्दोजहद हफ्ते की तक़रीबात के मौके पर CPI के ज़िले सेक्रेटरी मंडा पवन, CPI राष्ट्र समिति के रुकन कनून तला शंकर, ज़िला एग्जीक्यूटिव मेंबरान आंदे अशोक, किश्तापुरम लक्ष्मण, यदाला वंश, कोमला भास्कर, ज़िले कौंसिल के सीनियर लीडर और दीगर इस मौके पर मौजूद रहे। सिद्दीपेट ज़िले के मधुर मंडल के गाँव वीरा बेरनपल्ली में शहदा की यादगार और गढ़ को खराज अक़ीदत पेश किया। अवामी ताल्लुकात को मजबूत बनाने और नौजवानों को तरक्की और तजुर्बे के मौके फराहम करने की अपनी मुसलसल कोशिशों में कुलगाम पुलिस ने ज़िले कुलगाम के 83 तलबा के एक ग्रुप को SOK एक्शन प्रोग्राम CAP के तहत एक हफ्ता भर के भारत दर्शन दौरे के लिए रवाना किया। 5 निगरान भी इस ग्रुप के साथ थे ताकि प्रोग्राम के हमवार इनेकाद को यकीनी बनाया जा सके। SSP कुलगाम साहिल सुरंगल IPS ने DSP DAR मोहम्मद अयूब राठौर और ज़िले पुलिस के दीगर आला अफसरान की मौजूदगी में डिस्ट्रिक्ट पुलिस लाइन कुलगाम में दौरे का बाकायदा आगाज़ किया। देवरकुंडा के MLA नेनावत बालू नायक ने डिस्ट्रिक्ट कलेक्टर के साथ साइट का मुआयना किया। मंडल सेंटर के कोला मुंटल पहाड़ी ग्राम पंचायत इलाके में यंग इंडिया इंटीग्रेटेड रिहायशी स्कूलों की तामीराती काम के लिए ये मुआयना किया गया। यंग इंडिया इंटीग्रेटेड रेसिडेंशियल स्कूल 25 एकड़ के रकबे में तामीर किए जा रहे हैं, जिसमें 200 करोड़ रुपए की लागत से हर स्कूल में बैनुल-अक़वामी मियार के साथ सरमायाकारी हो रही है। और ज़िले कलेक्टर इस प्रोग्राम में एला त्रिपाठी, ज्वाइंट कलेक्टर सनवास, देवरकुंडा, RDO मन्नारेड्डी, डंडी मंडल ब्लॉक कांग्रेस पार्टी सदर दीगर मौजूद रहे। YMCA इंटरनेशनल इंटीग्रेटेड सेंटर ऑफ एक्सेलेंस एंड मल्टी अफेयर्स प्रोग्राम सेंटर का इफ्तिताह वज़ीर मेहनत व कानकनी डॉक्टर विवेक वेंकटस्वामी और MLA अदलूरी लक्ष्मण ने सिकंदराबाद के YMCA अहाते में किया। इस मौके पर साबिक़ वज़ीर गीता रेड्डी ने भी शिरकत की। इस मौके पर खिताब करते हुए वज़ीर विवेक वेंकटस्वामी ने कहा, मेरा YMCA से बड़ा ताल्लुक़ है और कॉलेज के दिनों में यहाँ क्रिकेट खेला करता था। उन्होंने कहा कि YMCA हमेशा अच्छे प्रोग्राम करता है जो माशरे के लिए मुफीद हों। मेहनत और कानून के वज़ीर डॉक्टर विवेक वेंकटस्वामी ने हाईटेक सिटी टेक महिंद्रा में मुनक़दा CII इंडियन वुमेन एप्पल फिट वॉइस फॉर चेंज प्रोग्राम में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इस मौके पर ख़िताब करते हुए वज़ीर ने कहा, CII ख़वातीन कारोबारियों को फ़रोग़ देने के लिए सख्त मेहनत कर रही। उन्होंने कहा कि तेलंगाना हुकूमत इंदिरा महिला शक्ति के ज़रिए ख़वातीन को अच्छे मौके फ़राहम कर रही है। उन्होंने मशवरा दिया कि अगर मुल्क की GDP में इजाफ़ा करना है तो ख़वातीन को कारोबारी शोबे में आगे आना चाहिए। उन्होंने कहा कि ख़वातीन में कसीर काम करने की महारत और हिम्मत होती है। उन्होंने याद दिलाया कि
گھر کی ہر عورت کو موقع فراہم کرنا معاشرے کی ذمہ داری ہے۔ وزیر نے کہا کہ میرے خاندان کی خواتین بھی کامیاب کاروباری ہیں۔ کوٹنابلی رویکا مت منڈل لنکاپلی میں پی کوٹنابلی اعظم پورم پنچایت حدود میں رامناڈور ایلمبلی کے 260 خاندان جن کی آبادی 800 افراد پر مشتمل ہے گدا بھاپلم گاؤں میں رہ رہے اور ایم پی پی اسکول آنگن واڑی سینٹر میں 3 گاؤں پینشن کے لیے بزرگ افراد روزگار کی ضمانت دینے والے کارکن طلبہ اور نوجوان اور سیل سروسز کی کمی کی وجہ سے انہیں مختلف مشکلات کا سامنا ہے۔ ریاستی حکومت ڈیجیٹل چینلز کے ذریعے فلاحی اسکیمیں فراہم کر رہی۔ اگر آپ حاملہ عورت کو اسپتال لے جانا چاہتے ہیں، وقت پر ایمبولینس کے لیے فون پر کوئی سگنل نہیں، سگنل کے لیے آپ کو پہاڑی پر چڑھنا پڑتا ہے۔ اگر آپ فنگر پرنٹ راشن چاول چاہتے ہیں، اسے سگنل کے قریب لے جائیں، فنگر پرنٹس لیے جا رہے۔ آنگن واڑی کے حاملہ خواتین کو چہرے کی شناخت کے ذریعے ایک چہرہ ایپ دیا جا رہا۔ گاؤں میں بزرگوں کو پینشن دینے کا کوئی اشارہ نہیں، اشارے سے لے کر پینشن دے رہے اور روزگار کی ضمانت اسکیم کے تحت کام کر رہے۔ تصویر لینے اور اسے اپلوڈ کرنے کے لیے سیل سگنل ہونا ضروری، چونکہ گاؤں میں سیل سگنل نہیں اور تصویر لینے اور اپلوڈ کرنے کے لیے سگنل تک 1 کلومیٹر جانا پڑتا ہے۔ کوٹنی بلی پنچایت مرکز میں ایک گاؤں سیکریٹریٹ ہے۔ سیکریٹریٹ کی عمارت تعمیر کے مرحلے میں رکی ہوئی ہے اور اس طرح سرکاری پینشن اسکیموں کو حاصل کرنے کے لیے ایک سگنل ہونا ضروری ہے۔ اب بھی ضلع کلکٹریٹ اپنے گاؤں میں سیل ٹاور کی خدمات فراہم کرنا چاہتے ہیں۔ కలెక్టర్ మేడం గారు మాకు సెల్ టవర్ ఇవ్వండి, 2 కిలోమీటర్ల దూరంగా మేము వెళ్తాను అందుకే। نارائن کھیڑ ایم پی پی ایس پرائمری گرلز اسکول میں بارش اور نالیوں کا پانی اسکول اور کلاس رومز میں داخل ہونے کی وجہ سے طالبات اور اساتذہ کو شدید مشکلات کا سامنا کرنا پڑ رہا۔ کلاس رومز میں پانی داخل ہونے کے باعث بیٹھنے کی مناسب حالت نہ ہونے کے سبب اسکول انتظامیہ کی جانب سے چھٹی کا اعلان کیا گیا۔ صدر مجلس نارائن کھیڑ ایڈوکیٹ موہت پٹیل نے نارائن کھیڑ منڈل ایم ای او وشوناتھ کے ہمراہ اسکول کا جائزہ لیا۔ صدر مجلس ایڈوکیٹ موہت پٹیل نے سب کلکٹر اور ڈسٹرکٹ ایجوکیشن آفیسر ڈی ای او سے رابطہ کر کے فوری طور پر اسکول میں طلبہ کو درپیش مسائل کے حل اور بہتر سہولیات کی فراہمی کے سلسلے میں نمائندگی کی۔ اسی کے ساتھ ہائی ٹیک نیوز خبرنامہ اختتام کو پہنچتا ہے۔ اللہ حافظ۔